బూమ్రా తన లైఫ్ లో మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అయిన వన్ పేర్ షూ వన్ టీ షర్ట్ స్టోరీ గురించి తెలుసా మీకు? బూమ్రా డిసెంబర్ 6న 1993న అహ్మదాబాద్ లో పుట్టాడు. బూమ్రాకి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన ఫాదర్ చనిపోయాడు. బూమ్రా ఇంట్లో తినడానికి ఫుడ్ లేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు తన మదర్ కి నేను క్రికెటర్ అవుతానని చెప్పాడు. తన క్రికెటర్ అవడానికి సరిపోయేంత డబ్బులు వాళ్ళ మదర్ దగ్గర లేవు. నువ్వు క్రికెట్ ఎలా స్టార్ట్ చేస్తావో నీ ఇష్టమని చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళ మదర్. అప్పుడు వన్ పేర్ షూ వన్ టీ షర్ట్ తో తన క్రికెట్ జర్నీని స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ 3 సంవత్సరాల వరకు అదే షూ అదే టీ షర్ట్ ని వాష్ చేసి మళ్ళీ తొడిగేవాడు. అలా ఒక రోజు ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ క్రికెట్ సెలెక్టర్స్ వాళ్ళు వచ్చారు. సెలెక్టర్స్ బూమ్రా బౌలింగ్ చూసి అండర్-19 కి సెలెక్ట్ చేశారు. ఈ విషయం తన మదర్ కి చెప్పగానే సంతోషంగా ఫీల్ అయ్యారు. కొత్త షూ కొనిస్తా పదా అని బయటకు తీసుకెళ్లారు. నైక్ షోరూమ్ కి వెళ్లి షూ రేట్ చూసిన తర్వాత నా దగ్గర అంత మనీ లేవు అని ఆ షోరూమ్ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత నైక్ షూను కొని అండర్-19 జర్నీని స్టార్ట్ చేశాడు. అండర్-19 టీమ్ లో బాగా పర్ఫామ్ చేశాడని ముంబై టీం ఐపీఎల్ ఆక్షన్ లో 20 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. తన ఫస్ట్ మ్యాచ్ లోనే తన ఫస్ట్ వికెట్ ఎవరో తెలుసా? అప్పటికే ప్రపంచంలో నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ. అలా అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన బూమ్రా ఈ రోజు ప్రపంచంలోనే నెంబర్ 1 బౌలర్ గా ఉన్నాడు. నీ లైఫ్ లో స్ట్రగుల్స్ ఎన్నో ఉండొచ్చు, కానీ నువ్వు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీలో ఎవరికైనా క్రికెట్ ఇష్టమైతే క్రికెట్ అని కామెంట్ చేయండి.